ఎమ్మెల్యే అయ్యేంత వరకు నా మీద ఏ గొడవలు ఏ కేసులు ఉండకూడదని ఇప్పుడు చెప్పనా నీ మాట కట్టుబడి ఉంటాను. ఈడు కట్టుబడే సంగతి అట్టుంచి మన కోసం ఒకటి అడ్డుపడి ఆసుపత్రిలో కట్టుకొని పడి ఉన్నాడే, ముందు ఆడిని చూసేద్దాం, కనీసం పుణ్యం అన్నం వస్తుంది. అందుకే ఈడికి చెప్పాను, ఏ గొడవకి గోలకి ఎల్లమకరా అని. వింటాడా ఈడు? మీద బురద కొట్టి ఆకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పినందుకు ఇట్టా చేస్తావా నువ్వు? ఇవన్నీ మీరే అడగండి పెద్ద డాక్టర్ గారు. డాక్టరా? అవును, ఎవడో ఒక పనికి మాలనోడికి పడాల్సిన పోటునే ఈ ఎదవ అడ్డంగా వెళ్ళి పొడిపించుకున్నాడు. ఎవడో పడవడానికి వస్తే ఈడికి ఎందుకు చూస్తూ ఊరుకోవచ్చు కదా. ఈడికి అంత బుద్ధి చెప్పండి పెద్ద డాక్టర్ గారు. ఏయ్ ముసల్దానా, ఏందిరా? డాక్టర్ కాదు, ఆయన కాపాడబోయే నీ మనవడు ఇలా పొడిపించుకుని పడుకున్నాడు. మిమ్మల్ని కాపాడబోయి ఈడు పొడిపించుకున్నాడా? అది సరే, ఆసుపత్రికి వచ్చేటప్పుడు 2 ఆపిల్ పళ్ళు పట్టుకురాకూడదు? ఇద్దరు ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చారా? ఇదిగో యాపిల్ ఆరెంజ్లు తీసుకురావడానికి వీడేమన్నా ప్రసవానికి వచ్చాడా? నువ్వు మాట్లాడుతున్నావు. ఓ పెద్దాము, నువ్వేంది యాపిల్ పండు ఆరెంజ్ పండు అంటా ఉండవు? నీ మనవడు గాని అన్న ఒక మాట అడిగితే చాలు బోలెడు అధికారాలు ఉండే పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతాడు. అయ్యో, ఎవడో నా మనవడికి పదవులు ఇప్పించాల్సిన పని లేదు. నా మనవడు తలుసుకుంటే ఏ పదవులోనైనా వాడే ఎల్లు కూర్చుండిపోతాడు, కూడా నలుగురితో పాటు. మీ అన్న కావాలంటే అడగమను. ఏందిరా? నోరు మైవే. క్షమించన్నా, మా అన్నమ్మకి కాస్త నోరెక్కువ. చూడరాయుడు, మీ అన్నమ్మ ధైర్యాన్ని నువ్వు పుణికి పుచ్చుకున్నావు. నీ తెగువ కారణం అన్నమ్మే. ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా కావాలంటే అడుగు, పంపిస్తాను. అలాగేనా? వస్తారమ్మా, వస్తాను. సరే అన్న. ఒరే మనవడా, చెడులోనూ ఒక మంచి జరిగిందిరా. నీకు ఇలా జరిగిందని తెలిసి చూడడానికి వచ్చింది. ఆ పిల్ల ఎందుకన్నమా నన్ను చూడ్డానికి వస్తుంది? అది మారేలా నాకు అనిపించట్లా. ఏరా, నీ నీడ పడితే దెయ్యం కూడా దేవత అవుద్ది. తను మారదా ఏంది? ముందు తను చెప్పినట్టు నిన్ను నచ్చేలా చెయ్యి. అప్పుడు చేతిలో కాదు, మనసులో ఉంటది. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఏమి కలర్ గా చొక్కాలు వేసుకొచ్చినంత మాత్రమే నచ్చుతారా అని అడిగావే. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొచ్చాడు ఇంద్రసేనారెడ్డి చిరంజీవి లాగా. ఇప్పుడేమంటావేంటి? తీసుకోమా. ఏయ్ ఇది బొప్పరాయి సముద్రం 2. అన్నా, దొరవారి సత్రం 2 ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి ఏమన్నా టౌన్ బస్సా? కావాలంటే నీ ఊర్లో దిగు. అక్కడ దిగితే మళ్ళీ 2 దానికి మొన్నేం కిలోమీటర్లు చేయమంటావ్? నడవాలన్నా. అన్నా, ఏంటి కడుపుతో అన్నాడు అడుగుతుందా? ఆపచ్చుగా. ఆమె కడుపుతో ఉందని చూస్తే నా కడుపు కొట్టుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆఫీసు నాకు మేమో అవుతాడు. అయినా ముందు నువ్వు టికెట్ తీసావా? తీసుకున్నాం. అన్నా, అందమైన ఆడపిల్ల ఆడుతా ఉంటది, కొంచెం ఆపన్నా. నా వల్ల ఆపడం కుదరదు కానీ నువ్వు నీ పని చూసుకోవయ్యా. టికెట్ తప్పమా. ఊరికే తెల్ల చొక్కా వేసుకుని లైన్ వేయటానికి వస్తే సరిపోదు. దొరగారికి దమ్ముంటే ఏది దొరవారి సత్రంలో ఆపమని చూద్దాం. ఏంట్రా ఆ పిల్ల నిన్న ఆపమంటుంది? ఆ పిల్లే మనల్ని ఆపమందిగా, ఇక ఆపేయడమే. ఎలా మా? నువ్వు ఉండవు కదరా. ఎలా అని అడిగాను మావా. ఇప్పుడు చూడు. అదే ఎలా రా? తల్లి, నీ ఊరు వచ్చినది. దిగమ్మా, దిగు. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు. రైట్ రైట్. కళ్ళుతో అందరూ ఆగనూరు టికెట్ అడిగితే ఎలా సావనం? ఆడపిల్లతే ఆగుతుంది, ఆగదా? సముద్రంలో దిగు. అన్నా కొక్కురుగా అన్నా, నల్ల చిరతలా నువ్వు ఉండగా ఈ అన్యాయం జరగచ్చా చెప్పు? నువ్వే అడగాలన్నా. అడుగుదామా, అడుగుదాం. నీకు నీ ఊర్లో ఆపాలా? అవునన్నా, ఆగుద్ది. ఎలాగన్నా ఆగుద్ది? ఆగుద్ది. ఎలా ఆగుద్దన్నా? ఇలా రా. ఒసే భాగ్య, ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే. ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడచ్చు, ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా? చూసావంట్రా, సంకట ముద్దలా ఉంటూ సాగుతులేస్తుంది. నన్నెందుకు పీకేవరా? మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా. తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది. ఆ పిల్ల యాడుంటే అది గుడేరా. మాకు ముదిరిపోయింది. నాకు
తెలిసి వాడే నీకు సరైనోడు అనిపిస్తున్నాడే. నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు. ఏవే ఆడు మన భాగ్యానికి తగినోడని ఎలా చెప్తున్నావు? ఇంకా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు. ఆపవే చాలు లోడలోడ. ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి, కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు. అలా ఏం కాదే. అయితే చెప్పు నీకెలాంటి వాడు కావాలో. నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఏం ఉంటాను. భాగ్యం, అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటారు, నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు? వంట వరపు తెలిసిన వాడే అక్క. జీవితంలో ఓర్పుగానే ఉంటాడు, నేర్పుగానే ఉంటాడు. అయ్యో ఈడేదో ఆలోచించేస్తున్నాడు రా బాబు. ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలాకులు దించుతున్నాడు. ఈ లవ్ సెట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడు. ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం అన్నా వచ్చి ఉండేది. రేయ్, తిన్న చాలు కానీ పోరా. నేను ఇంకా తినలేదు. ఎంత తించావండి? 50 రూపాయలు. 50కి మించే తిన్నావు పాపా. రా బయట పోరా. సంగతి చెప్తా. పోరా చూడనా తింటే ఆకులు ఆగిస్తాడు. ఊరికే వాక్రా, నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని. ఇది గాలి చేసే పనిరా, పోయి పని చూడు. అందుకనే నాతో ఎంగిలాకులు తింటావా? రానంత వరకు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు నెక్స్ట్ వాయిదాకి వచ్చి కలవండి. రే అటు చూడు, ఆ పిల్లోళ్ళ బాబోతున్నాడు. తిరుగు తిరుగు తిరుగు, వెనక్కి తిరగరా, వెనక్కి తిరుగు. మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు, ఎంగిలాకులు తీసుకుంటున్నాం. వెళ్ళు. బాబు మిమ్మల్ని చూసేసేట్రా. మీరే కదా. సార్ ఉండు, ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల కొట్లో పగిలేలా కొట్టాడే ఆ మగధిరి డీడే సార్. ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం, కొట్టింది మర్చిపోతాం? సార్ నన్ను క్షమించండి సార్. అన్నమని కొట్టారన్న కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్. మీరు నన్ను క్షమించండి బాబు. ఆ రోజు మీ ఎవరు నా కూతురు కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది. కన్నతల్లి లాంటి ఆవిడ మీద చేసుకోవడం పెద్ద తప్పు బాబు. దానికోసం ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాకే నా మనసు కుదుట పడింది. క్షమించు బాబు. అవును, మీరు సరుకులు దించే పని కదా చేస్తారు? అవును సార్. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్నారేంటి? అదేం లేదు సార్, నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానంది. అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చాను. దాని సంతోషమే కదా సార్ ముఖ్యం. ఈ మాత్రానికి ఓ వంటల పుస్తకం కొంచెం చదువుకోవచ్చుగా. కొనొచ్చు, పుస్తకం చదవాలిగా సార్. కానీ అదేం లేదు సార్, పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా 10 మందికో వంట చేసి పెట్టగలం. కానీ ఇక్కడ ఒకేసారి 2000 మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే. ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరే చూసారుగా ఎంత ఫీలింగ్ ఉందో. ఏమైంది? ఎందుకని నవ్వుతున్నావు? అబ్బే ఏం లేదురా, ఆ రోజు నన్ను ఒకడు కొట్టాడు కదా. అవును, ఏం చేశాడు? నువ్వేం భయపడకరా. వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను. వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు. ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట. వంట చేసే మొగుడు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట. చూసావా, మన ఊరు కుర్రాళ్ళు లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొల్పిందనుకో, ఏవైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నువ్వు అలా అనకరా. కష్టపడేవాడి మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఈ పని ఏంటయ్యా అని అడిగితే దానికి వాడేమన్నాడో తెలుసామా? తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు, మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల. తన కోసం ఆకులు తీయడమే కాదు, ఎన్ని తలలైనా తీస్తాను. పెంచిన అవ్వ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లని ఇంకెంతలా చూసుకుంటాడు. వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు. వాడు పట్టు వస్త్రం లాంటివాడు, చిరిగినా విలువ తగ్గదు. లేకపోతే ఏమిటి? మీ నాయనకి నచ్చాడు, మాకు నచ్చాడు, నీకు నచ్చాడు. కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు. చెప్పేదినవే, వాడు కర్రోడైనా సరైనోడు. తర్వాత నీ ఇష్టం. నోరు మూసుకుని పోనీ. వాళ్ళ కోసం వెనకెందుకు వెతుకుతున్నావు? ఇదిగో ఎదురుగా వస్తున్నారు చూడు. ఇంట్లోనూ ఊళ్ళోనూ ఈ దోమలు కూడా తట్టుకోలేకపోతున్నావే. ఎప్పుడొచ్చి మందు కొడతారో ఏంటో. బుర్రకెక్కిందో మామా, నాకు బుర్రకెక్కిందో. ఎవరో తెలియదు, ఊరు మొత్తం దోర మందు తెగొడుతున్నాడు. అందులోనూ మీ ఇంటి ముందు మరీ ఎక్కువ కొట్టాడు. నువ్వు చిన్న మందు కొట్టి దోమలు చంపే బదులు వీళ్ళు మనుషులు చంపేసేలా ఉన్నారు. నెల నుంచి మనం చెప్తే రాని దోవల బండి భాగ్యం చెప్పగానే వచ్చింది కదా. ఇంతవరకు ఎవడైనా నగలు కొనిచ్చి మస్కా కొట్టి ప్రేమించడం చూశాను. నువ్వేంట్రా అంటే దోమల మందు కొట్టి ప్రేమిస్తున్నావు. ఇంకా నయ్యం, వాళ్ళ కక్కుస్ లేదు, అడ్డుపడిందని చెప్పలేదు. చెప్పుంటే చీపురు కట్టతో తిరగాల్సి వచ్చింది. రేయ్ మూసుకుని పని చూడరా. వండ్రా పోయి మీ పిల్లలు లవ్ చేయమని చెప్పండి రా, అప్పుడు ఊరంతా శుభ్రంగా ఉంటది. రే ముసలాడా, ఏంటి దాన్ని తెగరుతున్నావు? నువ్వు నీకు స్మోక్ ఎఫెక్ట్ పెంచేస్తా. ఇంట్లో ఒక్క దోమ ఉండదు. అమ్మాయి మాయమైపోయారు మామ.
ఆపనా ఆపనా ఎవర్రా వీళ్ళేనా మా దారాడికి బండి తీసుకెళ్లారు. కిందికి దిగరా ఏదో ఆడే వెళ్తున్నాడు. ఏందనా ఏమైంది? ఏరా ఎంత ధైర్యం ఉంటే కార్యకర్తలు ఉండగా ఊర్లో నువ్వు దోమల మంది కొడతావు, అది గవర్నమెంట్ బండి దొబ్బుకొని వచ్చి. ఏనా ఊళ్ళో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా ఉన్నా, దానికి థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్లు ఎత్తున్నావే. క్వశ్చన్ లేకపోతే ఇద్దరు ఊళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడతారా? ముందు నువ్వు మమ్మల్ని చూసి మాట్లాడరా, అక్కడెవరు చూసి మాట్లాడుతున్నా? మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నారా? మమ్మల్ని చూసి మాట్లాడినావా? రే మమ్మల్ని చూసే మాట్లాడుతున్నా. సరే అయ్యా మాట్లాడు మాట్లాడు. ఈడేవుడు ఏందబ్బా నగరాలా? అది మా ఊరికొచ్చి అన్నా నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది, అందుకే మందు కొట్టేళ్తాను వచ్చినావు. నీకు నచ్చిన పిల్లలను దోమలు గడిచినాయని దోమల ముందు కొట్టినావు, అదే పిల్లలను మేము గడిస్తే మమ్మల్ని కొడతావా? నేను నీ పార్టీకి వచ్చేస్తా, వదిలేయప్పా. అదే మామ ఆడే లొంగిపోయాడు. రే నువ్వు అన్నందుకే కొట్టినా, ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిన్ను కొట్టే చంపేసి ఉండేవాడిని. ఆడదాన్ని ఒకటంటేనే పుచ్చ లేపేత్తా, అందులోనే నచ్చిందానంటే పూలీలా పంజాయిస్తా, అవసరమైతే పూలీనే పగలు తీస్తా. రారా పోదాం. పండ్రా పండ్రా ఇంటికి పండ్రా, నీకోసం ఎదుగుతుంటారా. ఏందబ్బా పాపారావు, నీ తోడలుడి బండి బెంచ్ కార్లో దూసుకొస్తుంది. ఇలా చూడరా రోలక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి, గుర్తుపెట్టుకోను. చూడు బాచి, నేను నిన్నొకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోవటమేనా? ఏం విషయం అనలేరా? పెట్టడం నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పులుపు చాలా ఎక్కువగా ఉందిరా, అలసిపోయి నిద్రపోతున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే పాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అన్నా ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది? ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటన్నా, అసలే నేను టెన్షన్లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామన్నా. ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి. ఈయన